అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చందోలు పృథ్వీలత. బాపట్ల పార్లమెంటు తెలుగు మహిళా అధ్యక్షురాలుగా చేస్తున్నాను. ఈరోజు వైకే ఛానల్కి ఇక్కడికి బీసీ గలం అనే దానితో మమ్మల్ని అందరినీ ఇక్కడ అరేంజ్ చేసినందుకు వైకే ఛానల్ యాజమాన్యానికి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియచేస్తున్నాను. ప్రథమంగా మనము జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఎప్పుడూ చూడని విధంగా వైకే ఛానల్ 12 hours కంటిన్యూస్ లైవ్ అనేది అరేంజ్ చేయడము అసలు ఏ టెలివిజన్ ఛానల్లో కూడా మనం ఇది చూడలేదు గత ఎన్నడూ. ఈ విధంగా వైకే ఛానల్ ప్రతి ఒక్క బీసీ గళాలని ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నందుకు ప్రతి ఒక్క యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది ఒక్కటే కాదు, మనం చూసుకుంటే జ్యోతిరావు పూలే గారు కంప్లీట్గా బీసీల కోసం, మహిళల కోసం ఎంతో కృషి చేసిన మనిషి. చిన్న వయసులోనే వివాహం చేసుకున్న వెమ్మటనే ఇబ్బందుల నుంచి చూసుకుని తన భార్యని చదివించి తన భార్యని విద్యావంతురాలుగా చేసి ప్రతి ఒక్క మహిళ కూడా ఆ విధంగా విద్యావంతురాలు అయ్యి బయటకు రావాలి అన్న ఆయన ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ఎంతోమంది మహిళలం బయటకు వచ్చామనే చెప్పుకోవాలి. ఫస్ట్ టీచర్ ఎవరన్నా ఉన్నారు అని అంటే సావిత్రిబాయి పూలే గారే. ఆ విధంగా మనం చూసుకుంటే ఇదే ఒక్కటే కాదు, ప్రతి ఒక్కళ్ళు అప్పుడు చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ప్రతి ఒక్క మహిళలకి వృద్ధులకి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. ఆ వృద్ధులకి ఇచ్చి పెళ్లి చేస్తే కొంత ఏజ్ వచ్చేటప్పటికి ఆ వృద్ధులు చనిపోవడంతో వీళ్ళు వితంతువులు అయ్యేవాళ్ళు. అలాంటి మహిళల్ని లోపలే ఉండకూడదు, వాళ్ళు కూడా బయటకు వచ్చి విద్యావంతులు అవ్వాలి, వాళ్ళ పాటికి వాళ్ళ చేతి కింద ఒక ఆర్థికంగా సంపాదించుకోవాలి, విద్య ప్రతి ఒక్క గడపకి రావాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశమే జ్యోతిరావు పూలే గారిది. అంతటి గొప్ప మరో ముఖ్య ఉద్దేశం ఈ వైకే ఛానల్ వాళ్ళ దాంట్లో చూసాము. ప్రతి ఒక్క బీసీ గలము ప్రతి ఒక్క ఇంట్లో వినిపించాలి. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనము బీసీలో పడుతున్న బాధలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాలి. ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్న ప్రతి ఒక్క బీసీ సంక్షేమాలన్నీ ప్రతి ఒక్క గడపకి చేరాలి అనే వైకే ఛానల్ వాళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నము ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నాము. ఎల్లప్పుడూ కూడా ప్రతి ఒక్క బీసీలు ఈ వైకే ఛానల్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాము. ఈరోజు ఈ సందర్భమే కాకుండా ఎప్పుడూ కూడా బీసీల తరపు నుంచి ఇదే గలం వినిపిస్తూ ఉంటారని చెప్పి బీసీల పార్టీగా వైకే ఛానల్ ఎప్పుడూ ముందడుగులు వేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క బీసీకి తోడుగా నిలబడుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇంతటి గొప్పటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ప్రతి ఒక్కరిని అభినందనలు అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.